హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ లిటిల్ ఇంట్రెస్టింగ్ అండ్ అలాగే వెరీ యూస్ఫుల్ టు ఎవ్రీబడి. ఎందుకంటారా, యూజువల్గా మనందరికీ ఏదైనా లంచ్ తర్వాత అయినా డిన్నర్ తర్వాత అయినా స్వీట్ క్రేవింగ్ అనేది వస్తుంది కదా. సో ఆ స్వీట్ క్రేవింగ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో ఐస్ క్రీమ్స్ ఆ స్వీట్స్ ఇలాంటివి ఏమైనా తినేస్తుంటాం, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ అది లాంగ్ రన్లో మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు హెల్తీగా ప్రోటీన్ బార్స్ అనేవి మనం చేసుకుని ఎయిదర్ యూ కెన్ క్యారీ విత్ యువర్ సెల్ఫ్ ఆర్ ఎల్స్ ఇంట్లో అయినా పెట్టుకున్నామంటే, అది మనం ఎప్పుడు మనకి స్వీట్ క్రేవింగ్ వచ్చినా సరే తిన్నాం అనుకోండి, అది మనకి స్వీట్ క్రేవింగ్ సాటిస్ఫై చేస్తుంది, అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఇస్తుంది. సో ఆ ప్రోటీన్ బార్స్ ఎలాగో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను మెజర్మెంట్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఈజీగా మీరు కూడా ఇదే మెజర్మెంట్స్ మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పంప్కిన్ సీడ్స్ లైట్ వెయిట్ కాబట్టి క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, అందుకోసం 30 గ్రామ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ పిస్తా ఒక 50 గ్రామ్స్ తీసుకోండి. సో 50 గ్రామ్స్ పిస్తా. వాల్నట్స్ ఒక 30 గ్రామ్స్ తీసుకోండి. వాల్నట్స్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్త, ఫ్రెష్ తీసుకోండి. ఒకవేళ ఫ్రెష్గా లేకపోతే మాత్రం ఇవి కొంచెం ఫంగస్ పట్టేసిన స్మెల్ వస్తుంది, కాబట్టి ఫ్రెష్గా ఉంది తీసుకోండి వాల్నట్స్. ఫ్లాక్ సీడ్స్ ఇక్కడ నేను ఓన్లీ 20 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే మరీ ఎక్కువ డామినేట్ చేసినా బాగోదు, అందుకని 20 గ్రామ్స్ తీసుకున్నా. ఆల్మండ్స్ ఒక 50 గ్రామ్స్ తీసుకుందాము. అలాగే క్యాషూ నట్స్ కూడా ఒక 50 గ్రామ్స్. సో ఇప్పుడు ఇలా ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె కొద్దిగా వేడయ్యాక అన్నీ సపరేట్గా ఫ్రై చేసుకుని, కొద్దిగా మరీ ఎక్కువ కూడా రోస్ట్ చేసుకోవద్దు, లైట్గా రోస్ట్ అయితే బాగుంటుంది ఫ్లేవర్. చూడండి ఇప్పుడు ఇలా సౌండ్ వస్తుంది కదా, జస్ట్ అలా సౌండ్ వచ్చినప్పుడు తీసేయండి చాలు. నెక్స్ట్ పిస్తా అనేది పిల్లలకి కూడా చాలా మంచిది, ఎందుకంటే పిల్లలు యూజువల్లీ డ్రై ఫ్రూట్స్ అయితే తినడానికి అంత నచ్చరు కదా. సో ఇలా మనం చేసి రోజుకొకటి తినడానికి ఇచ్చామంటే వాళ్ళు చాలా హెల్తీగా, ఏదో ఒక విధంగా నట్స్ అనేవి వెళ్తున్నాయి కదా వాళ్ళకి, సో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. ఫ్రై అయ్యాయి కదా, ఇవి తీసేద్దాం. వాల్నట్స్ మళ్ళీ ఎక్కువ ఫ్రై చేయొద్దు. సో యాక్చువల్లీ వాల్నట్స్ ఈజ్ గుడ్ ఫర్ బ్రెయిన్ యాక్టివ్గా ఉండటానికి, అండ్ మెమరీ బాగా పెరుగుతుంది వీటి వల్ల, అండ్ కామ్నెస్ అనేది ఇస్తుంది మైండ్కి. ఇందులో కొన్ని ఉన్న యాసిడ్స్ వల్ల కామ్నెస్ ఇస్తుంది. సో ఇది కూడా రోస్ట్ అయిపోయి కదా కొద్దిగా, ఇవి తీసేద్దాం. నా క్యాషూ నట్స్. డ్రై ఫ్రూట్స్ అంటేనే గుడ్ ఫ్యాట్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఎవ్రీడే డ్రై ఫ్రూట్స్ అనేవి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అది కూడా ఎంటీ స్టమక్తో ఉండేటప్పుడు, ఎర్లీ మార్నింగ్ మనం లేస్తాం కదా, లేచిన తర్వాత ఒక హాట్ వాటర్ తాగిన తర్వాత, సో జస్ట్ హ్యావ్ ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ మిక్స్ చేసి హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ మీరు తిన్నారనుకోండి, అది డే అంతా మీకు ఎనర్జీని ఇస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. రోస్ట్ అయిపోయి ఇవి తీసేద్దాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఆల్మండ్స్ వేసుకుందాం. మీరు నైటే నానబెట్టేసుకుని పొట్టు తీసేసి ఒక 4 to 5 ఆల్మండ్స్ తిన్నారంటే రోజు మార్నింగ్ ఎంటీ స్టమక్లో, సో దట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. మనకి హెయిర్కి, స్కిన్కి అండ్ మెమొరీకి, వీటిలన్నిటికీ మంచిది. అదే కాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా మీకు తగ్గిస్తుంది. బాడీ బాగా అబ్జర్వ్ చేస్తుంది, డైజెషన్ కూడా ఈజీ అవుతుంది బాగా నవ్వులు తిన్నారంటే. సో ఆల్మండ్స్ కూడా రోస్ట్ అయిపోయాయి కదా, ఇవి తీసేసుకుందాం గిన్నెలో. ఫ్లాక్ సీడ్స్ మనకి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి, అండ్ ఎక్కువ కూడా మీరు ఇందులో ఎక్కువ కూడా ఫ్రై చేయొద్దు. వెంటనే ఆఫ్ చేసుకొని మూత పెట్టేయండి, లేదంటే పాప్కార్న్స్లో తింటాయి ఇవి. సో రోస్ట్ అయిపోయాయి కదా, తీసేయండి ఇవి. ఇప్పుడు నువ్వులు కొద్దిగా వేసుకోండి. నువ్వులు ఈజ్ యువర్ చాయిస్, దీనికి ఏం మెజర్మెంట్ లేదు. ఇది కూడా సేమ్ అలాగే పేలుతాయి కాబట్టి ఆఫ్ చేసేస్తే, మీకు థిక్ బేస్ ఉన్న గిన్నె అయితే ఆఫ్ చేసే వేసుకోండి నువ్వులు అండ్ ఫ్లాక్ సీడ్స్. ఇది కూడా కాసేపు మూత పెట్టి వదిలేద్దాం. నువ్వులు కూడా రోస్ట్ అయిపోయాయి కదా, తీసేసుకుందాం. కోకోనట్, డ్రై కోకోనట్, మనకి కోకోనట్ పౌడర్ మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, ఇది కొంచెం ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకుని ఆఫ్ చేసేసే, ఇది ఆన్లో పెట్టొద్దు, ఆన్లో పెడితే మళ్ళీ మాడిపోతుంది. జస్ట్ ఆ మాయిశ్చర్ అనేది పోవాలి మనకు, అంతే. ప్రోటీన్ బార్స్ ఎక్కువ రోజులు ఉండాలి కదా, సో అందుకనే ఫ్రెష్ కోకోనట్ కాకుండా ఇలా గ్రేటెడ్ కోకోనట్ మనకి దొరుకుతుంది మార్కెట్లో. ఇది కొంచెం జస్ట్ టు గివ్ ఫ్లేవర్ అనమాట.
కొంచెం మంచి ఫ్లేవర్ ఇస్తుంది ప్రోటీన్ బార్స్కి. అండ్ కోకోనట్ మంచిది కూడా హెల్త్కి. కాబట్టి కొద్దిగా మాయిశ్చర్ పోయినంత వరకు ఇలాగా డ్రైగా కొద్దిగా ఫ్రై చేసుకొని ఇవి తీసేసుకుందాం. ఇప్పుడు నేను చూపించిన బార్స్ మీరు రోజుకి ఒకటి తిన్నారంటే ఇట్ ఈస్ వెరీ 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 గుడ్ ఫర్ హెల్త్. ఎస్పెషల్లీ లేడీస్కి మెనోపాజ్ టైం అప్పుడు గట్రది కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తూ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి. అలాంటప్పుడు ఇది చాలా హెల్ప్ చేస్తుంది. చిరాగ్గా ఉండడము, యాంగరు, ఇవన్నీ మెనోపాజ్ సిమ్టమ్స్ కదా. సో 40+ ఉండే లేడీస్ అందరూ కంపల్సరీగా డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో. అండ్ డ్రై ఫ్రూట్స్ మీకు తినడానికి అంత నచ్చట్లేదు అంటే ట్రై టు ఇంక్లూడ్ ఇలాంటి బార్స్. డ్రై ఫ్రూట్స్తో పాటు ఇలాంటి బార్స్ కూడా తినొచ్చు అప్పుడప్పుడు. ఇది తీసేసుకుందాం గిన్నెలోకి. సో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసుకున్న అన్నీ ఉన్నాయి కదా. సో మనకి నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, కోకోనట్ ఇవి పక్కన తీసి పెట్టేద్దాం. ఇవి క్రష్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చిన్న దంచేది తీసుకొని, ఎందుకంటే ఇవి ఫుల్ అలా ఉంటే అంత బాగో, కొద్దిగా క్రష్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. మనకి బాగా మిక్స్ అవుతుంది కూడా. కాబట్టి కొంచెం ఎక్కువ వద్దు, ఇలా లైట్గా ఒక 1 minute ఇలా క్రష్ చేసుకున్నారనుకోండి, అంతే. అలాగే సేమ్ వాల్నట్స్, మనకి ఆల్మండ్స్, క్యాష్యూ నట్స్, పిస్తా ఇవన్నీ కూడా అలాగే కొద్దిగా క్రష్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇవన్నీ క్రష్ చేసేసుకున్నాం కదా కొద్దిగా. ఇప్పుడు అన్నీ వేసి మెజర్ చేసుకుందాం ఎంత వెయిట్ వస్తుందో అనేది. సో అన్నీ మిక్స్ చేసాము. అన్నీ మిక్స్ చేస్తే అప్రాక్సిమేట్లీ 260 grams వచ్చింది. సో బెల్లం డబుల్ తీసుకోవచ్చు. 260 అంటే 500 grams వరకు తీసుకోవచ్చు. కానీ తీపి మరీ ఎక్కువైపోతుంది కాబట్టి ఒక 100 grams తగ్గించుకుని ఇక్కడ నేను 400 grams బెల్లం తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ప్రో నేచర్ ఆర్గానిక్ బెల్లం పొడి తీసుకుంటున్నా, జాగ్రీ పౌడరు. సో దిస్ ఇస్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీథింగ్, బట్ ఆర్గానిక్ తీసుకుంటే మంచిది అని చెప్తున్నాను అంతే. అందుకోసమని చూపిస్తున్నా. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ ప్రోడక్ట్. ఆర్గానిక్గా తీసుకోండి. ఆర్గానిక్లో బోల్డ్ అన్ని దొరుకుతున్నాయి మనకి. ఆల్రెడీ గిన్నె పెట్టుకున్నాం కదా, ఇందులో ఇది వేసేద్దాము. వేసేసి జస్ట్ కొద్దిగా వాటర్ తీసుకోండి, ఎక్కువ వద్దు. ఇది బాగా కరిగేంత వరకు మరబెట్టుకోవాలి. ఇది ఇలా మరగనిద్దాం కాసేపు. పౌడర్ కాకుండా మనకి కేక్స్ కూడా దొరుకుతాయి ఆర్గానిక్వి, అదైనా వాడచ్చు. ఇదైతే ఈజీ, మళ్ళీ అదైతే మనం గ్రేట్ చేసుకోవాలి కదా. ఇది ఈజీ మెథడ్ అనమాట. మనకు ఆల్రెడీ ఆర్గానిక్ పౌడర్స్ దొరుకుతాయి కాబట్టి తీసుకు ఈజీగా మనం చేసేసుకోవచ్చు. అందుకని ప్రిఫర్ చేస్తాను ఇది నేను. ఇలా పొంగు వస్తుంది కదా, కొద్దిగా ఓపిక్గా కలుపుతూ ఉండాలి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఓపిక్గా అడుగు అంటకుండా కలుపుతూ ఉండండి. అండ్ థిక్ బేస్ పెట్టుకోండి. థిక్ బేస్ పెట్టుకుంటే మనకు అడుగు అంటకుండా ఉంటుంది. వదిలేసారనుకోండి, వదిలేస్తే కొంచెం మాడు వాసన వచ్చేస్తుంది అడుగంటి. ఒకసారి ఇలా బాగా పొంగు వచ్చిన తర్వాత సిమ్లోనే పెట్టేసుకోండి. సిమ్లో పెట్టి అలా కలుపుతూ కొంచెం దగ్గర పాకం అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి ఇది ఇలా దగ్గరికి అయింది కదా కొంచెం. సో ఇప్పుడు కొద్దిగా నెయ్యి, ఒక 1 teaspoon సరిపోతుంది. ఎక్కువ వేయొద్దు. ఎక్కువ వేసినా మళ్ళీ నెయ్యి స్మెల్ వచ్చేస్తాయి, బాగో. అంటే నెయ్యి నచ్చిన వాళ్ళైతే పర్వాలేదు. కొంతమందికి నెయ్యి ఫ్లేవర్ అంత ఇష్టం ఉండదు కదా, సో వాళ్ళకి తినలేరు మళ్ళీ వాళ్ళు. అండ్ a pinch of సాల్ట్ వల్ల మనకి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, కొద్దిగా వాటర్ ఇలా తీసుకోండి. వాటర్ తీసుకొని ఇలా వేయండి. వేస్తే చూసారా ఇది ఇలా దగ్గరగా ఇలా అవుతుంది అన్నమాట. చూసారు కదా, మనకి ఇలా పాకుని ఇలా వచ్చేస్తుంది. ఇంక ఇలా కట్టగానే మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం ఇవన్నీ వేసుకుందాం. వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఈవెన్ కోకోనట్ కూడా వేసేసుకుందాం.
బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బాగా చూడండి, ఇలా దగ్గరగా అయింది కదా. ఇలా మనకి దగ్గరగా అయినప్పుడు ఆఫ్ చేసేద్దాం. ఇంకా ఆఫ్ చేసేసి ఇలాంటి పళ్ళెం ఏదైనా ఉంటే తీసుకోండి. దీన్ని రివర్స్ చేసి కొద్దిగా ఘీ అప్లై చేసేయండి దీనిపైన. ఎక్కువ వద్దు, మళ్ళీ ఘీ ఫ్లేవర్ వచ్చేస్తుంది. కొద్దిగా ఇలా అప్లై చేసుకుని, మీకు బటర్ పేపర్ ఇంట్లో ఉంటే బటర్ పేపర్ మీద వేసుకోండి. వేడిగా ఉంది మిక్చర్ అంతా ఇలా వేసేసుకోండి. వేసుకొని దీంతోనే ఈక్వల్గా అంతా సర్దేసుకోండి. ఇలా వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యి అస్సలు పెట్టొద్దు. చెయ్యి పెట్టారంటే మాత్రం కాలిపోతుంది చెయ్యి. బెల్లం కదా, చాలా హీట్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం కదా. ఇప్పుడు ఇది కొద్దిగా కూల్ అయిన తర్వాత 50% కట్ చేసుకుందాం. పూర్తిగా కట్ చేయకూడదు, జస్ట్ కొద్దిగా అలాగా షేప్ ఇవ్వాలి అంతే. షేప్ ఇచ్చిన తర్వాత పూర్తిగా కూల్ అయిన తర్వాత అప్పుడు కట్ చేసుకోవచ్చు. చూడండి, కొద్దిగా 50% చల్లగైంది కదా. ఇప్పుడు ఇలాంటి నైఫ్కి కొద్దిగా ఘీ అప్లై చేసుకుని అలా జస్ట్ అలా ఘాటులు పెడదాం అంతే. అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ కొద్దిగా క్రష్ చేస్తే ఇలా కట్ చేసినప్పుడు ఈజీ అవుతుంది అన్నమాట. లేదు ఫుల్గా ఉన్నాయనుకోండి, టేస్ట్ కూడా మనం కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, టేస్ట్ కూడా అంత బాగోదు. కొద్దిగా మనం క్రష్ చేసుకున్నామంటే కట్ చేయడం ఈజీ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు కట్ చేసాం కదా, ఫుల్ 100% కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు వదిలేద్దాం. సో చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, కొద్దిగా ఇలా తీసి అది చాలా బాగా వస్తాయి. చాలా ఈజీగా బ్రేక్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ మనకి చిక్కీ గట్టిగా ఉంటుంది కదా, అలా కాకుండా ఇవి సాఫ్ట్గా ఉంటాయి. సో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒక టేస్ట్ చేసి చూపిస్తాను. చాలా బాగున్నాయి. స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోయి అండ్ మనకి ఆ క్రంచీ టేస్ట్ కూడా వస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ వేసాం కదా, అన్నీ కొంచెం క్రష్ చేసి వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంది. సో నేను చేసేదని నేను చెప్తున్నాను అనుకోవద్దు, ట్రూలీ ఇట్స్ వెరీ గుడ్. అండ్ మనకి చిక్కీ తిన్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది కదా, గట్టిగా నవ్వినప్పుడు గట్టిగా నవ్వాల్సి వస్తుంది. ఇది అలా లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. తినడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంది. వెరీ గుడ్. నేను చెప్పినట్టు దిస్ ఈజ్ ద బెస్ట్. క్రేవింగ్స్, మనకి స్వీట్ క్రేవింగ్స్ ఎప్పుడు వచ్చినా సరే ఇది ఒక్కటి ఇలా తినేసామంటే స్వీట్ క్రేవింగ్ కూడా తగ్గుతుంది, హెల్త్ కూడా చాలా మంచిది. బికాస్ ఇట్ ఈస్ మేడ్ విత్ ఆల్ డ్రై ఫ్రూట్స్. అండ్ ట్రై టు ఇంక్లూడ్ డ్రై ఫ్రూట్స్ ఇన్ యువర్ డైలీ రొటీన్. ఒకవేళ డ్రై ఫ్రూట్స్ అలా తింటే ఓకే, అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుని మనం తినొచ్చు. సో మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి ఉంచుకున్నామంటే ఫస్ట్ ఈజ్ కాస్ట్ ఎఫెక్టివ్. మనకు సేమ్ ఇవే బయట కొందామంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి అండ్ అంత హైజీనిక్గా కూడా ఉండవు. అండ్ అఫ్ కోర్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.